భక్తునికి భగవంతునికి నడుమ పూజారి ఎంత ఇంపార్టెంటో ఆర్టీఏ అధికారులకు కస్టమర్లకు నడుమ ఏజెంట్లు కూడా అంతే ఇంపార్టెంటు. పంతులు లేకుంటే పూజలు జరగవు, ఏజెంట్లు లేకుంటే ఆర్టీఏ ఆఫీస్లో పనులు జరగవు. అసోంటి ఆర్టీఏ ఏజెంట్ల కార్యం నిర్వహణకు అడ్డం పడుతున్నారు ఏసీబోళ్ళు. ఇక చూడుర్రి, ఏజెంట్లు వాళ్ళ మీద ఆధారపడ్డ కస్టమర్ల కష్టాలు ఎట్లున్నాయో. లేటెస్ట్ అయినా లేటుగా అన్నట్టు ఆర్టీఏ ఆఫీసుల మీద అవినీతి నిరోధక శాఖ వాళ్ళు నజరు పెట్టిరు కదా మొన్నటిసంది. ఇక అట్లా ఏసీ బోల తనిఖీలు నడుస్తుంటే ఏజెంట్లు వాళ్ళ దందాలు వాళ్ళు నడిపిస్తున్నారు బయట. ఈ ముచ్చట బయట పెడదామని కెమెరాలు పట్టుకొని విలేకరులు పోతే పట్టుకోండి చూద్దాం అన్నట్టు ఎట్లా ఉరుకులు పరుగులు పెడుతున్నారో చూడు ఒక్కొక్కరు. ఇక ఈ అన్న అయితే ఏకంగా గోడలే దుంకుతుండు. ఏడబట్టుకుంటారు నన్ను జంకి. బండి మీద కాగితాలు పెట్టుకొని పని జగబెడుతున్న గీ పెద్ద మంచిని చూడు. కెమెరాను చూడంగానే నాకేం తెలియదు అన్నట్టు జేబుల కాగితాలు నూక్కొని ఎట్లా అంజాన్ని కొడుతుండో. ఇట్లా ముగ్గురు నలుగురే కాదు, బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ ఏజెంట్లే అవపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మన్నెగూడ ఆర్టీఏ ఆఫీస్ కాడ అవపడ్డ సీన్ ఇది. ఈయనే కాదు అంతటట్లే ఉంటది. ఇక కొత్త కొన్న బండి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని ఏజెంట్ను పట్టుకున్నట్టుకి బాలాజీ అన్నట్టు ఆయన. లోపల తనిఖీలు నడుస్తున్నాయి, పోలీసు వాళ్ళు ఉండరు, నేను రానని చెప్పినట్ట ఆ ఏజెంటు. అంతేనా బాలాజీ? అది బండి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని వచ్చినా అన్న. ఏజెంట్ బయట ఉన్నాడు, పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు బయటకు రానియారని చెప్పి చెప్పాను. మరి ఏజెంట్లు లేకుంటే పని కాదా ఎట్లా? ఏజెంట్ లేకపోతే పనులు అయితే ఎందుకు అవుతుందన్న సంగతి అందరికి తెలుసు బాలాజీ బ్రో, కానీ అయ్యే పని కూడా కానియరన్న సంగతి నీకు తెలియనట్టుంది. ఆర్టీఏ ఆఫీసుల కాడ ఏజెంట్ అనేటోళ్ళు లేకుంటే ఆర్టీఏ అధికారులకు భుజాలు ఇరినంత పని అవుతుంది కావచ్చు. రెక్కాడితే గానీ డొక్కాడదన్నట్టు ఏజెంట్లు వస్తే గానీ సైడ్ ఇన్కమ్ తోటి అధికారుల జేబులు నిండయాయే. ఇక వాళ్ళు రాకపోతే ఎంత కష్టం ఎంత నష్టం. అయితే ఈ ఏసీబీ అధికారుల అరాచక దాడులు ఎన్నొద్దు సాగుతాయి. ఇవాళ కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి. ఎప్పటికీ ఆర్టీఏ ఆఫీసుల చుట్టే కావలు కాసుకుంటా కూర్చుంటారా? అట్లయితే ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఆబ్కారీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? ఏదో 2 వద్దులు అట్లా హంగామా చేస్తారు కావచ్చు, తర్వాత శరా మామూలేనాయ్. అయినా ఆర్టీఏ అధికారులు ఏజెంట్లకు నడుమ బంధం అంటే విడదీయరా అని జన్మజన్మల అనుబంధమేనాయ్. వాటిగానే వీడిపోతా అది. కస్టమర్లు డైరెక్ట్ గా పోతే వాళ్ళకు ఎట్లా కొర్రీలు పెట్టాలి, ఎన్ని తాకట్లు పెట్టి వాపస్ పంపాలి, పని జరగకుంటే ఎన్ని మాటలు తిప్పాలి, ఏజెంట్లు లేకుంటే పనులు జరగయి అన్న సంగతి ఎట్లా జనాల మెదళ్లకు ఎక్కియాలన్న సంగతి ఆర్టీఏ అధికారులకు మంచిగా అనుకుంటున్నారట. ఆర్టీఏ ఆఫీసుల గురించి మంచిగా ఎరుకున్న పబ్లిక్ అంతా.